రోజేమో వాళ్ళని కూలగొట్టి వాళ్ళ ఇండ్లు తీసుకుంటున్నావు నువ్వు. మళ్ళీ రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి మన పేరు సోనియా గాంధీకి 1000 కోట్లు ఇస్తాడంట. 1000 కోట్లు ఎక్కడికించా? నీ అయ్య సొమ్మా, నీ అబ్బ సొమ్మారా రేవంత్ రెడ్డి? సిగ్గున్నదారా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? 1000 కోట్లు ఎక్కడికింద తెస్తాడమ్మా? ఈ రోజు ప్రజలకు సంక్షేమ పథకాలకు లేవు వీనికి 1000 కోట్లు. గాంధీ ఫ్యామిలీ అమ్మ, రాహుల్ గాంధీ వాళ్ళేమో గాంధీ వంశములా? రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీ కాదు, వాళ్ళ అయ్య పేరు ఫేరోజ్ గాంధీ. అర్థమై ఫేరోజ్ వాళ్ళు తుర్కోళ్ళు. అర్థమవుతుందా? ఈ రోజు నువ్వు కులం పేరు మీద మాట్లాడుతున్నావు కాబట్టి చెప్తున్నా. ఈ రోజు వాళ్ళు ఫేరోజ్, వాళ్ళ అమ్మ ఇందిరాగాంధీ. రాహుల్ గాంధీ తండ్రి పేరేందో కనుక్కో ఫస్ట్. గాంధీ పెట్టుకున్నారు, గాంధీ వంశం కాదు, గాంధీ ఉట్టలేదు వాళ్ళు. గాంధీకి పుట్టిన వాళ్ళు కాదు రాహుల్. అర్థమైందా? గాంధీకి పుట్టి గాంధీ బిడ్డ కాదు మా అమ్మ ఇందిరా గాంధీ అని పెట్టుకున్న చూడు. ఆమె భర్త పేరు ఏందో కనుక్కో, చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. గాంధీ ఫ్యామిలీకి ఎట్లిస్తావు? గాంధీ వాళ్ళ మన్వాడే చెప్పిండు ఈ రోజు మొన్న మన్మడు, ఇవి కూలగొట్టకండి, మా తండ్రి పేరు మీద కూలగొట్టి గాంధీది విగ్రహం పెడతా అంటున్నాడు. అక్కడ వాళ్ళను 500 ఇండ్లు వాళ్ళు కష్టపడి వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు చెప్తున్నారు. గాంధీ కళలొచ్చి చెప్పిండా మీకు? ఈ రోజు బాపు కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టిండమ్మా. ఒక్క ఇల్లు కాదు కదా, అక్కడ ఉపాధి కొన్ని వేల మందికి ఉపాధి ఇచ్చి అంబేద్కర్ బాపు అంటారు కదా, భీమ్రావ్ అంబేద్కర్ది, బాబాసాహెబ్ అంబేద్కర్ది ప్రపంచంలోనే అది అంత పెద్ద విగ్రహం పెట్టిండు. ఎవరినన్నా డిస్టర్బ్ చేసిండా? పేద ప్రజల మీద ఎందుకు పడుతుండమ్మా వీడు రాక్షసుడు? గాంధీ విగ్రహం పెట్టడానికేమో 5 కోట్లు వస్తాయి. గాంధీ ఫ్యామిలీకి వాళ్ళ రాహుల్ గాంధీ వాళ్ళకేమో 1000 కోట్లు ఇస్తాడు. కానీ సంక్షేమ పథకాలు లేవు నాకు దగ్గర. రైతు బంధు లేదు. ఇప్పటి వరకు రైతు బంధు ఇచ్చిండమ్మా. 17 తారీఖు ఇస్తా అన్నాడు. మన మున్సిపల్ దాంట్లో ఎలక్షన్స్ కాగానే ఇస్తా అని చెప్పిండు. ఎక్కడ పోయింది? రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, మహిళలకు కళ్యాణ లక్ష్మిలో 2500 ఇవన్నీ సంక్షేమ పథకాలకు లేవు. రాహుల్ గాంధీ మన సోనియా గాంధీకి ప్రియాంక గాంధీకి 1000 కోట్లు ఇవ్వడానికి ఈయనకు డబ్బు ఎక్కడికించి వస్తున్నారో? తెలంగాణ నీ అబ్బ సొమ్మ, నీ అయ్య సొమ్మ, నీ అమ్మ, నీ పెళ్ళానికి నా అత్తగారు పెట్టిన సొమ్మ. వీడికించి దోసుకపో. మా తెలంగాణ బిడ్డలది రక్తము అమ్ముకొని నువ్వు ఇక్కడ నుంచి ఇస్తావా? అంటే కేరళలో ఎలక్షన్లు అవుతున్నాయని ఇక్కడ నుంచి మూటలు ఇస్తున్నాడు వాన్ సీటు దాపెట్టుకోవడానికి. ఈ రోజు ఎవరమ్మా వీళ్ళు? అసలు చెప్తున్నారు కదా, మొత్తం కాంగ్రెస్ అంటేనే జూట మూట అంటారు కదా. ఈ మూర్ఖుడు శని వీడు మొత్తం శని. ఎక్కడ ప్రతి అణువున తెలంగాణను బాపు నంబర్ 1 చేస్తే వీడు 0 చేయడానికే వచ్చిండు ఈ పొట్టుడు. ఇప్పటివరకు అయితే మొన్న రీసెంట్ గా జరిగింది అయితే నాగర్ కర్నూలులో 2 నెలల పాపనైతే చనిపోవడం అయితే జరిగింది. అది కూడా ఒక కుమ్మెర జాతరలో. అక్కడ మరి ఈ కుమ్మెరలో అంటే కులస్థ వ్యవస్థ అనేది ఇంకా నడుస్తుంది అక్కడ. అంటే మరి ఇంతవరకు ప్రభుత్వం ఏమి సమాధానం ఇవ్వకపోవడం, అక్కడికి వెళ్ళడం కానీ అక్కడ ఉన్న వాళ్ళ ప్రజలను కానీ ఎక్కడ పట్టించుకోవడం లేదని కూడా వాళ్ళు మీడియా ముందు చాలా మంది వాపోతున్నారు. అసలుకి అక్కడ ఏం జరిగింది, అసలుకి ఎలా జరుగుతుంది, ఇంకా ఏం చెప్తాబోతున్నారు దాని గురించి? అసలు ప్రభుత్వం ఉందా అమ్మా? రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం అనేది లేదు. గుండు సున్నా ప్రభుత్వం అనేది లేకుండా అంటారు కదా, రాజ్యాంగాన్ని బొందబెట్టేసిండు. ఇక్కడ ఏమీ లేదు. పోలీస్ వ్యవస్థ లేదు. మెయిన్ ఫస్ట్ పోలీస్ వ్యవస్థ లేదు, న్యాయం అనేది లేదు. న్యాయం పోలీస్ వ్యవస్థ ఉంటేనేమో చదువు అయితే మొత్తమే బొందబెట్టేసిండు రేవంత్ రెడ్డి. విద్యాశాఖ మంత్రి లేడు, హోమ్ మినిస్టర్ లేదు. అక్కడ ఏమైందంటే వాళ్ళు దర్శనానికి పోయినారు. అక్కడ అంటే స్థానికులకు ఆ 100 రూపాయల టికెట్ కూడా తీసుకోవద్దు. స్థానికులు వాళ్ళ పాపను 2 నెలల పాపను తీసుకొని వాళ్ళు పోయినరు దర్శనానికి. అది మేము స్థానికులం అని చెప్తే అది చెప్పడానికి పోతే కూడా అంటారు కదా, మనం మాట్లాడలేని భాష మాట్లాడి వాళ్ళ భర్తను బాగా కొడుతుంటే ఈమెం చేసిందంటే వాళ్ళ పాపను ఎత్తుకొని పోయి మా పాప ముఖమన్న చూసి వదిలిపెట్టుండ్రి సార్ అని చెప్పేసి అంటే పాపను కాలుతో తన్నిండ్రు. వీళ్ళు చేసిన వాళ్ళందరూ రెడ్డి అంటే బండ బూతులు. మహిళలను కూడా తిట్టి, మహిళలను కూడా కొట్టి వాళ్ళని పక్కకు పెడితే ఇట్లా అయ్యిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్ లో 3 రోజుల వరకు కంప్లైంట్ తీసుకోలేదు. అంత లోపల పాప చనిపోయింది. అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి ఎట్లయిపోయిందంటే రెడ్డి రాజకీయం. రెడ్డిలు అంటే రెడ్డి అంటారు కదా, అరాచకాలు మొత్తం. ఎందుకంటే మీరు కుల హీనమైన అంటే వాళ్ళు గిరిజనులేమో పాపం, ఎస్సీ వాళ్ళు అది వాళ్ళని అసలు పట్టించుకునే నాదుడు లేడు. కనీసం గవర్నమెంట్ నుంచి కూడా స్పందించిన వాళ్ళు లేదు. అసలు స్పందించి అసలు ఏమైందని ఆడికి కూడా మన కేటీఆర్ అన్న పోయి వాళ్ళకు అజ్జేసిండు. మొన్న కూడా ఖమ్మంకు పోయి కేటీఆర్ అన్న మేము ఉన్నామని చెప్పేసి సుప్రీంకోర్టు వరకు పోదామన్నారు. ఈ రోజు కూడా వాళ్ళని ఇప్పటి వరకు ఒక్కరిద్దరిని కూడా తీసుకోలేదు. పోలీసులు మాత్రం గుండు సున్నా అయిపోయింది తెలంగాణలో. పోలీసు వ్యవస్థ లేదు. ఈ రోజు మనం వాళ్ళని కాదు,
హైదరాబాద్ లో అయినా కానీ తెలంగాణలో ఎక్కడైనా కానీ చూడండి మీరు, మొన్న ఎన్నో అరాచకాలు. ఈ 2 ఏళ్లలో పోలీస్ వ్యవస్థ ఏం లేదు. ఒక కంప్లైంట్ తీసుకోవడానికి కూడా ఆ ఏరియా ఎమ్మెల్యే, ఆ ఏరియా లీడర్ కాంగ్రెస్ ను అడిగి అప్పుడు కంప్లైంట్ రాసుకుంటారు పోలీసు వాళ్ళు. అంటే పోలీసు మొత్తం గులాంగిరి చేస్తుంది. వీడేమో పొట్టోడు ఢిల్లీకి గులాంగిరి, పొట్టోనికి గులాంగిరి పోలీసు వ్యవస్థ చేస్తుంది. కాబట్టి అసలు అంటున్నా కదా, ఆ 2 నెలల పాపను కూడా ఎంత వాళ్ళు ఏడుస్తుంటే కూడా, ఆ 2 నెలల పాపను తీసుకొని పోతుంటే కూడా ఎంత బాధనమ్మా. వాళ్ళ పాప వస్తుందా ఇప్పుడు? అసలు ఏంది, అసలు ఎక్కడ పోతుంది తెలంగాణ? ఏమైపోయింది? అరాచకాలు అంటే పేదవాళ్లకు న్యాయం లేదు అంటారు కదమ్మా. ఇప్పుడు ముందు నిజాం పాలన అంటారు కదా వాళ్ళది, ఆ పాలనకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రజాకర్లు, నిజాం కూడా కాదు, నిజాం చాలా మంది రజాకర్ల పాలనకి వెళ్ళిపోయింది ఈ రోజు రేవంత్ రెడ్డి పాలన. ఒకప్పుడు అన్నాడు ఆయన కానీ ఇప్పుడు ఆయన చేసి చూపిస్తుండు. అంటే వీళ్ళు ఏడుస్తుంటే రేవంత్ రెడ్డికి మంచిగా అనిపిస్తుందంట. ఆయన చెవులకి వినసంపుగా వాళ్ళనే ఆర్తనాదాలు మంచిగా అనిపిస్తున్నాయి. అంటే తెలంగాణ ప్రజలు తెలుసుకోండి, ఈ రోజు రేవంత్ రెడ్డికి మనం ఏడ్చేది, మన బాధలు చాలా వినసొంపుగా ఉన్నాయంట. పట్టించుకొని నేను అని అంటుండు రేవంత్ రెడ్డి. మొత్తం తెలంగాణను బొందబెట్టి, తెలంగాణ న్యాయం అనేదే లేదమ్మా. కానీ ప్రజలు మాత్రం తప్పకుండా తిరగబట్టి రేవంత్ రెడ్డిని మాత్రం ఏడబెట్టాలో ఆడ బొంద పెడతారమ్మా. అప్పటి వరకు వదిలిపెట్టారు. అయితే మీ ప్రభుత్వ హయాంలో కూడా కొన్ని అయితే భూములు గుంజుకొని కూడా ప్రజలను కూడా అలానే రోడ్డు మీద తీసుకొచ్చారని కూడా మరి వాళ్ళు అంటున్నారు. మరి దాని గురించి ఏం చెప్తారు? మా ప్రభుత్వం చేసినట్టు నువ్వు చేస్తావా? మా ప్రభుత్వం ఎక్కడా? నువ్వెక్కడా? నీకేమైనా సిగ్గుందారానైనా? మా ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదు. మా ప్రభుత్వం ఎక్కడుండే? నీ ప్రభుత్వం ఎట్లున్నది? నీది సెంటు భూమి కోసం మనుషులను చంపేస్తున్నాను, 1 ఇంచ్ భూమి కోసం. ఎక్కడైతే నువ్వు బ్రోకర్వి, స్కూటర్ వేసుకొని బ్రోకర్ వీడు ఎక్కడెక్కడ ఖాళీ ప్లేస్ ఉంటాయో అక్కడ పోతాడు. ఇది 60 ఎకరాలు లగచర్య. మా ప్రభుత్వం గురించి మాట్లాడే దమ్మున్నాద్రానైనా నీకు? మా ప్రభుత్వం గురించి పోల్చుకునే అదున్నదా నీకు? తెలంగాణలో 10 సంవత్సరాల సురక్షితమైన పాలన ఎట్లా ఉండే, ఈ 2 ఏళ్లలో ఎంతగానో అరాచకాలు అవుతున్నాయో. ఆ ఖమ్మంకు చెప్పుతోను కొడతామంటున్నారు, ఇంకా బండ బూతులు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. సిగ్గు శరం లేకుండా, లజ్జ లేకుండా, నాకు వాళ్ళు మాట్లాడేది, వాళ్ళ ఏడుపులు, వాళ్ళ ఆర్తనాదాలు మంచిగా ఉన్నాయని అంటున్నాయి. అంటే నువ్వు ఎంత సైకోగా నువ్వు తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. నేను ఎప్పుడు ఈ 28 లోపటనే నిన్ను బొంద పెడతారు. నేను ఖచ్చితంగా బొంద పెట్టిందాకా వదిలిపెట్టారు. నీ మంత్రులను ఒక్కరు కూడా బయటికి రాలేదమ్మా. ఇదే పొంగిలేటి, నీకు ఏమైనా సిగ్గుందారా నాయనా? నీకు సిగ్గు శరం ఏమైనా ఉండి, 3 ఉన్నారు, బట్టి విక్రమార్క ఇంకొకడు ఉన్నాడు, ఆడ 3 మంత్రులను పెట్టుకొని అంతగానం అరాచకాలు చేస్తుంటే వాళ్ళకు వేరే దగ్గర ప్లేస్ చూపించాలి కదమ్మా. ప్లేస్ వేరే దగ్గర ఇండ్లు కట్టించి అందులో పోయి దింపిన తర్వాత తీసుకునేది ఉండే. కనీసం వాళ్ళకు ఒక ఇంటిమేషన్ కూడా లేదు, ఒక నోటీస్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడేమో ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర వాళ్ళ దగ్గరకు వండ్రి, వాళ్ళ పిల్లలు, చిన్న పిల్లలు గాంధీ కళలాగా అనిపించిండా? గాంధీ ఇట్లాంటిది కావాలన్నా మమ్మల్ని అందరినీ బొందబెట్టి గాంధీ విగ్రహం పెడతావా అని అడుగుతాడు. గాంధీ విగ్రహం ఎందుకురా నైనా నీకు? గాంధీ ఫ్యామిలీకి 1000 కోట్లు ఇస్తాడు, గాంధీ విగ్రహం పెట్టడానికి 5000 కోట్లు వస్తాయి. సంక్షేమ పథకాలకి మాత్రం ఏమీ లేవు రేవంత్ రెడ్డి. నన్ను అడిగితే నన్ను కోసుకొని తింటావరా అంటున్నావు. అంటే మళ్ళీ నేను కోసి నేను బొంద పెట్టిన తర్వాత గాంధీ విగ్రహం పెడతావా? నేను కోసుకొని బొంద పెట్టిన తర్వాత 1000 కోట్లు ఇస్తావా? పైసలేమో ప్రజలకు లేవు, సంక్షేమ పథకాలకు ఏ స్కీమ్ కు లేవు. నన్ను కోసుకుంటారు, నన్ను అప్పులు ఇస్తారు. మళ్ళీ ఇవన్నిటికీ ఎట్లా వస్తున్నాయి అప్పులు? ఇవన్నిటికి 5000 కోట్లు ఎట్లా ఖర్చు పెడతా అంటున్నావు? 1000 కోట్లు ఎట్లా తీస్తా అంటున్నావు? అంటే చాలా లేచి భూములు అమ్ముకొని, గవర్నమెంట్ భూములన్నీ అమ్ముకొని సంపాదించుకొని వీడు వాళ్ళకి పంపించి, ఎక్కడ ఎలక్షన్ ఉందంటే అక్కడ వీడు దొత్తుగా పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేరళలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ వీడు, అంటే ఇంతకుముందు 2-3 ఎలక్షన్లలో వీడే ఇచ్చిండు మన గవర్నమెంట్ నుంచి. తెలంగాణ రక్తం పిండి తెలంగాణ ప్రజలను రోడ్డు మీదకి తీసుకొచ్చి ఈ రోజు మన ఇస్తున్నాడు. మళ్ళా ఇదే తెలంగాణ ప్రజలు చూడండి, ఖచ్చితంగా మళ్ళా ఓటేసేటప్పుడు ఆ రోజు కోసం అమ్ముడు పోకుండా ఖచ్చితంగా ఒక ఓటు విలువ ఏందో ఈ 5 సంవత్సరాలది బాపు కేసీఆర్ చిలకకు చెప్పినట్టు చెప్పిండు. ఎన్నో చెప్తారు, కల్లబుల్లి మాటలు చెప్తారు, నమ్మకండి. ఒక ఓటు వాల్యూ ఏందో చెప్పిండు. ఈ రోజు ఆ ఓటు అంటారు కదా వాల్యూ, ఈ రోజు ప్రజలు దాన్ని తీర్చుకుంటుండ్రు రేవంత్ రెడ్డి.